ఓకే అండి, మరి ఒక వంట చూసారు కదా, ఇప్పుడు మష్రూమ్ తో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లావణ్య రెడీయా మీరు? రెడీ. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా? అవును. అవునా? సో మీరేం ఆలోచించారు మష్రూమ్ తో? మష్రూమ్ మెంతి ఫ్రై. మష్రూమ్ మేథీ ఫ్రై. ఓకే ఓకే అండి, మరి మష్రూమ్ మేథీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ మేథీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, మెంతి కూర అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ మేథీ ఫ్రై కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లావణ్య స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. వేయండి. ఏం కావాలి? ఉల్లిపాయ కొంచెం వేసుకోవాలి. ఫ్రై కదా, ఫ్రైలో కూడా పోపేరా? అవసరం లేదు, ఈ ఫ్రైకి అవసరం లేదా? ఓకే. మష్రూమ్ మేథీ కాంబినేషన్ బాగానే ఉంటుంది, ఎందుకంటే మేథీ అన్నిట్లోకి బాగుంటుంది కదా మనకి. జనరల్గా మష్రూమ్ గోంగూర గ్రేవీ కర్రీస్ అట్లా చేస్తుంటారు కదా ఎక్కువ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. రైట్. చిటికెడు పసుపు. మెంతి కూర వేయాలి కొంచెం. సో ఫస్ట్ ఇది వేసి కొంచెం బాగా వేయించుకుంటే కొంత చేదది తగ్గితే అప్పుడు మనము అదే వేసుకోవచ్చు కదా మష్రూమ్స్. ఈ రెసిపీ మీరే ట్రై చేశారండి? ఎవరైనా నేర్పించారా? వేరే వాళ్ళు నేర్పించారా? మొదలు పెడదామా? అవసరం లేదా? మష్రూమ్స్ వేసుకోవాలి. మెంతికూర వేగితే మంచి స్మెల్ వస్తుంది కదా. సో మష్రూమ్స్ బాగా చిన్నగా కట్ చేసుకోవాలి దీనికి. అవును, అంటే కదా చిన్నగా ఉంటే బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టాలి. సో ఇది జస్ట్ సింపుల్ గా మనము వేయించేసుకోవటమే. దీంట్లోకి ఏమైనా పౌడర్స్ కానీ అట్లా ఏమైనా చేసుకోవాలా? చేసుకోవాలి. ఏ పౌడర్స్? గరం మసాలా పౌడర్. అది ఓకే. కొంచెం పప్పుల పొడి కానీ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఓకే. కరివేపాకు. మష్రూమ్ బాగా వేగిపోయింది. అదే ఉల్లిపాయ ముక్కలు వేస్తే కనుక వద్దు కదా, అంత చిన్నగా బాగున్నాయి. ఇలా బాగుంటాయి. బాగుంటాయి, చక్కగా కలిసిపోతుంది. అన్నంలో కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. రైస్ లో బాగుంటాయి, చపాతీలో కూడా బాగానే ఉంటుంది. మీ పిల్లలకి ఇలా ఫ్రైలు ఇష్టమా? చిన్న బాబు ఒక్కడేనా? 11 months. ఇంకా బోల్ టైం ఉంది అయితే ఇట్లాంటివన్నీ తినడానికి. ఏం పేరు పెట్టారు మీ బాబుకి? ప్రజిత్ రెడ్డి. చూసారా అలా పెట్టారు అన్నమాట, ప్రజిత్ రెడ్డి. ఓకే, ఏంటి? కొంచెం కారం అలా మధ్యలో వేసారు, దగ్గు వస్తుంది మనకి. కొంచెం సాల్ట్. తర్వాత ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కొంచెం. ఓకే. కొబ్బరి పొడి కొంచెం. అండ్ కొబ్బరి పొడి. మష్రూమ్ కూడా మనకి ఫాస్ట్ గా వేగిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు కదా ఇట్లాంటివి చేసుకోవడానికి. తక్కువ టైం పడుతుంది, తక్కువ టైంలో అయిపోతాయి. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయింది. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకో కొంచెం. కప్పేసారా మొత్తం?
ఇలా అయిపోయింది. వెరీ గుడ్. కూర కంటే కొత్తిమీర ఎక్కువ కనిపిస్తుంది అందులో. కొంచెం తీద్దాం, ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? మష్రూమ్ మేతి ఫ్రై రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా మష్రూమ్ మేతి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ మేతి ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మేతి ఫ్రై రెడీ.